కొంతమంది ఇళ్లలో పిల్లలు వేళ్ళు విరిస్తే విరవద్దు అని చెప్తారు పెద్దవాళ్ళు. ఎందుకని అసలు వేళ్ళు ఎందుకు విరవద్దు? టక్కమనే చప్పుడు ఎందుకు వస్తుంది? ఈ ఎముక ఆ ఎముక ఒకదాన్ని ఒకటి రాసుకున్నప్పుడు వస్తుంది చప్పుడు. ఇలా వేళ్ళు టాప్ అని విరవడం, మెడని ఇలా తిప్పడం, అలా తిప్పడం, ఇదో వ్యాధి. దాన్ని మన పిల్లాడికి నేర్పుతాడు వాడు. అప్పుడు ఇంటికి రాగానే పెళ్ళును కొట్టి ఈ మెడ నరాలు ఏవైతే ఉంటాయో అవి ఇబ్బంది పడతాయి. అంతేకాక ఆ ఎముకలు ఒకదానికోటి రాసుకున్నప్పుడు ఈ చప్పుడు వస్తుంది కాబట్టి అరిగిపోతాయిరా అని వాడికి అర్థమయ్యేలా చెప్పినట్టయితే అప్పుడు వాడు పని చేయట్లేదు. లేదా నాకు ఇలా మెడ తిప్పుకుని ఇలా విరుచుకోవడం అలవాటు అండి. నీకు అలవాటు కాదు. మెడ ఆ ఎముకలు శుభ్రంగా దెబ్బతినేందుకు తగిన అవకాశం. ఇలాగని అన్నట్టయితే టక్కుమని ఆ ఉండేటటువంటి ఎముకకి ఎముక రాసుకుంటుంది, కొన్నాళ్ళకి అరిగిపోతుంది. అరిగిపోయినటువంటి దాన్ని మళ్ళీ మనం సరిచేయడం అనేది కష్టం అవుతుంది. ఆ తర్వాత వేలు ఇటు నుంచి ఇలా మడగదు, అంటే వంగే విధానం ఉండదు, అలా వేలాడుతూ ఉంటుంది అంతే. అందుకని అలా చేసేవారు. ఏ విధంగానూ అలా చేయడం సరైనటువంటి పని కానే కాదు. కొంతమంది ఏమిటో ఎక్కువ పని చేసేసినట్టుగా ఇలా అనుకున్నా, ఆహా ఏం హాయిగా ఉంది కాదు. నీ ఎముకని ఆ పక్కనున్న ఎముకతో రాయించుకుంటూ ఎముక అరిగిపోయేలా చేసుకుంటూ ఉంటే ఈ వస్తుందని యథార్థంగా వాడికి చెప్తే చాలా జాగ్రత్తగా ఉంటాడు. కొంతమంది మోకాళ్ళతో నడుస్తున్నప్పుడు టాక్ 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 తాత ఇస్తున్నాడు రోయ్, మోకాళ్ళ చప్పుడు వినిపిస్తుంది. మోకాళ్ళ చప్పుడు వినిపించడం కాదు, మోకాళ్ళ రెండు ఉండేటటువంటి ఆ ఎముకలు ఒకదానికొకటి అరిగిపోయేటటువంటి స్థాయిలో ఇదిగో వస్తుంది. జాగ్రత్తగా విరవద్దు, అసలు ఆరోగ్యానికి సంబంధించి. అయితే వాళ్ళు మానుకోవాలని పెద్దవాళ్ళు ఇట్లా చెప్తారు. ఏ వయసు వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళకి అర్థమై వాళ్ళు మానుకుంటారో గమనించి చెప్పగలిగిన చాతుర్యం నేర్పట్టను వాళ్ళు.